హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్పారోస్ మా పీజీ దగ్గర కనిపించాయి, చాలా క్యూట్ ఉన్నాయి. అందుకే వీటితో స్టార్ట్ చేశాను అనమాట నా వీడియోని. బట్ అంత క్లారిటీ లేదు. నేను నా రూమ్మేట్ చాలా చాలా డిస్కషన్ చేసుకొని ఫైనలీ ఒక ప్లేస్ అయితే డిసైడ్ అయ్యాము. ఎప్పుడు క్యాఫేస్ రెస్టారెంట్స్కి వెళ్తాం, అందుకే ఈసారి మాల్కి వెళ్దామని చెప్పి కూకట్పల్లికి స్టార్ట్ అయ్యామన్నమాట. కూకట్పల్లిలో ఉన్న లూలు మాల్. సో స్టార్టింగ్లో చాలా హైప్ ఇచ్చారు కదా ఈ మాల్కి, అప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో ఇది లూలు ఫ్రెష్ మార్కెట్. ఇక్కడ కిచెన్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీట్, ఫిష్ చాలానే ఉన్నాయి. బట్ మనకు అవి అక్కర్లేదు. నెక్స్ట్ ఈ గ్లాస్వేర్ సెక్షన్. మా అమ్మతో షాపింగ్కి వెళ్తే ఇవే చూస్తారు, ఆ గ్లాసులు, కప్పులు, వెజల్స్. ఇంకా నాకు అదే అలవాటు వచ్చింది, అవి చూసాను. ప్రైసెస్ కూడా అఫోర్డబుల్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ షుగర్ హార్ట్ షేప్ లిప్స్టిక్. ఇట్ ఈస్ రియలీ రియలీ క్యూట్. బట్ అది పింక్ షేడ్, సో నేను తీసుకోలేదు. అండ్ క్లోత్స్ షాపింగ్ ఎప్పుడు చేసేదే అని చెప్పి ఈసారి బట్టల జోలికి పోలేదన్నమాట. నేను ఈ మాల్లో ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చూసాను. కొన్ని చాలా బాగున్నాయి అండ్ ప్రైసెస్ కూడా చాలా ఎక్కువే. లైక్ అరౌండ్ 5K అలా చెప్పారు. నాకైతే ఎక్కువే మరి. మహా అయితే మంత్లో ఒక వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేస్తాను, దానికంత ప్రైస్ పెట్టాలి అనిపించలేదు. బట్ ఇఫ్ యు ఆర్ అ హ్యాండ్ బ్యాగ్స్ లవర్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ గివ్ ఇట్ అ ట్రై. నెక్స్ట్ వ్యాలెట్స్ కూడా ఉన్నాయి. ఈ వ్యాలెట్స్ లైక్ పార్టీస్కి, ఫంక్షన్స్కి సూటబుల్ వేరియస్ వెరైటీస్ ఉన్నాయి ఇన్ వేరియస్ కలర్స్. నేనైతే అసలు ఏం క్యారీ చేయను, ఫోన్ కూడా పాకెట్లోనే పడేస్తా. మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి ఇచ్చేస్తా పట్టుకోమని. బట్ ఈసారి నా ఫోన్ ఛార్జింగ్ లేదు, అందుకే పవర్ బ్యాంక్ క్యారీ చేయలేక స్లింగ్ బ్యాగ్ తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్, చైన్స్. యూ కెన్ సీ ద కలెక్షన్. నాకు బ్లాక్ ఫేవరెట్. ఆల్రెడీ బ్లాక్ బ్యాగ్ వేసుకున్నా, మళ్ళీ బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ నాకు అట్రాక్టివ్గా కనిపించింది. నెక్స్ట్ దిస్ ఈజ్ అనదర్ ఫ్యాన్సీ స్టోర్ సెక్షన్. బ్యాంగిల్స్ కలెక్షన్. ఇవి లైక్ అరౌండ్ 500 రూపీస్ ఉన్నాయి. అఫోర్డబుల్ కాదో మీరే చెప్పాలి. నేను అసలు బ్యాంగిల్స్, పట్టీలు ఇవి అస్సలు వేసుకోను, అలవాటే లేదు. ఎందుకంటే డెఫినెట్లీ బికాస్ ఆఫ్ స్కూల్లో అలా ఏం అలౌ చేయరు కదా. అండ్ మనం 10 years అలా అలవాటు పడిపోయాక ఏం నచ్చుతాయి చెప్పండి. మా అమ్మ నాకు ఇట్లాంటివి ఏం తీసుకున్నా సరే ఆమె సంతోషం కోసం కుసేపు వేసుకుని పక్కన పడేస్తా అంతే. నా చిన్నప్పటి నుంచి నాకు ఈ నెయిల్ పాలిష్ ఒకటే తెలుసు, కానీ ఈ మధ్య నెయిల్ ఆర్ట్, ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఇవి చాలా ఫ్యాషన్ అయిపోయింది. అండ్ ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ దీస్. వింటర్స్లో హుడీస్ ఆర్ మచ్ మోర్ నీడెడ్ అండ్ టు బీ ఆనెస్ట్ క్వాలిటీ అయితే బాగుంది. నెక్స్ట్ మై ఫేవరెట్ సెక్షన్, టాయ్ సెక్షన్. మనకి ఎంత ఏదొచ్చినా అందరికీ టాయ్స్ చూడగానే చిన్నతనం గుర్తొచ్చేస్తుంది. ఈ హార్ట్ షేప్ పిల్లో నా దగ్గర ఆల్రెడీ ఉందిగా, ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. అంత ఆలోచించొద్దు, మా అక్కే ఇచ్చిందిలే. ఈ టాయ్ చాలా రియలిస్టిక్గా భలే ఉంది. నెక్స్ట్ మీకు మా అక్కని చూపిస్తాను, ఇదిగోండి. హాయ్ భావన, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఇంకొకటి ఉంది, ఇది మా అక్క ఫ్రెండ్ అనుకుంటా. నెక్స్ట్ బాయ్స్ ఫేవరెట్, చిన్నపిల్లలు కార్స్, బైక్స్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనం వచ్చేసాం కిడ్స్ సెక్షన్కి. ఎంత క్యూట్ ఉన్నాయో అసలు కిడ్స్ సెక్షన్లో డ్రెస్సెస్ అయితే నాకైతే చాలా నచ్చాయి. మా ఫ్రెండ్స్ అందరు చాలా ఇర్రెస్పాన్సిబుల్, ఒక్కళ్ళు కూడా పెళ్ళి చేసుకోవట్లేదు. చేసుకుంటే నేను వెళ్ళి వాళ్ళ పిల్లలతో ఆడుకుంటా, ఇదిగో చక్కగా ఇట్లాంటివి క్యూట్ డ్రెస్సెస్, టాయ్స్ గిఫ్ట్ చేస్తా. అండ్ డిసెంబర్ వచ్చేస్తుందంటే క్రిస్మస్కి ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాల్సిందే కదా. ఇక్కడ రెడీమేడ్ క్రిస్మస్ ట్రీస్ ఇన్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ వాటిని డెకరేట్ చేయడానికి బాల్స్, బెల్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా ఆలస్యం దేనికి, మీరు కూడా కూకట్పల్లికి దగ్గరే ఉంటే ఈ మాల్కి వచ్చేసి పర్చేస్ చేసేయండి. ఇక్కడేవో మిర్రర్స్ పెట్టారు, బాగున్నాయి అని చెప్పి ఇది కూడా కవర్ చేస్తా. నెక్స్ట్ ఈజ్ హోమ్ డెకర్ ఐటమ్స్. యాక్చువల్లీ ఇవి నేను ఆన్లైన్లో కూడా చూశాను అండ్ ఇక్కడ కూడా సిమిలర్ ప్రైసెసే ఉన్నాయి. సో యూ క్యాన్ డెఫినెట్లీ కన్సిడర్ బయింగ్ దామ్. అండ్ డిఫరెంట్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, బట్ వీటిని ఏమంటారు నాకు తెలీదు, సో చెప్పలేదు. ఇవి క్లాక్స్. నెక్స్ట్ గాడ్ ఐడల్స్,
బుద్ధాస్ ఐడల్స్ ఇవన్నీ ఉన్నాయి. నాకు ఈ లాస్ట్ రో చాలా బాగా నచ్చింది. లైక్ యూ కెన్ కీప్ ఇట్ ఇన్ యువర్ హౌస్ ఆర్ యూ కెన్ గిఫ్ట్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ. నైస్, వర్త్ బయింగ్ అనిపించింది. అండ్ దీస్ ఆర్ సమ్ సీనరీస్. ఈ ఐడల్ 100 రూపీసే కానీ వెయిట్ ఉంది చాలా. నెక్స్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ సెక్షన్. నేను నా రూమ్మేట్ అయితే ఇక్కడ ఒక చిన్న ఫోటోషూట్ కూడా చేసేసుకున్నాము. అవి ఆబ్వియస్లీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయిపోతాయి అన్నమాట విదిన్ సమ్ డేస్. అండ్ సూట్ కేసెస్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి అండ్ వెరైటీస్ ఆఫ్ బ్రాండ్స్. మాకు ఇంకా చాలా ఆకలేస్తుందని చెప్పి ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయాం. నేనేమో వెజ్ రోల్ తిన్నాను అండ్ నా ఫ్రెండ్ చికెన్ రోల్ తీసుకుంది. బై ద వే ఐఎమ్ అ కన్వర్టెడ్ వెజిటేరియన్. ఆ స్టోరీ కూడా ఏదో ఒక రోజు చెప్తాను మీకు. అండ్ నెక్స్ట్ ఒక మంచి ప్లేస్ దొరికింది కూసేపు అలా కబుర్లు చెప్పుకోవడానికి. మాకు ఇంకో రూమ్మేట్ ఉంది. ఆ మేడంకి కాల్ చేసి ఏడిపించామన్నమాట, మేము ఇట్లా బయటకు వచ్చాం నువ్వు లేకుండా అని. నెక్స్ట్ క్రాస్ వర్డ్కి వచ్చాం. ఇక్కడ వైడ్ వెరైటీస్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, డెఫినెట్లీ మీకు తెలిసే ఉంటుంది కదా. కానీ ఏం తీసుకోలేదు. మనకి 8 hours జాబే సరిపోతుంది. ఇంకా వీకెండ్స్లో రెస్ట్ తీసుకోవడం లేకపోతే ఇలా బయటికి రావడం అంతే, కానీ బుక్స్ చదివే టైం ఎక్కడ చెప్పండి. నెక్స్ట్ టాప్ ఫ్లోర్లో ఈ ప్లే జోన్ అయితే ఉంది. ఇక్కడ బౌలింగ్, ఏవిఆర్ గేమ్స్, ఇలా చాలా గేమ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.